అందరికీ నమస్కారం। ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో భక్తితో శ్రద్ధలతో వాళ్ళు 40 రోజులు మాల ధరించి చల్లనీటి స్నానము, నేల మీద పడుకోవటము, చెప్పులు లేకుండా తిరగటము, ఎంతో భక్తిగా ఈ అయ్యప్ప స్వామిని కొలవటము, అయ్యప్ప స్వామిని పూజించడం జరుగుతుంది। కులమతాలకు అతీతంగా ఏ మతాన్ని ఎవరు ఆచరించినా అందరూ గౌరవించాలనే ఒక నియమంతో పొద్దుటూరు పట్టణంలో ఈరోజు సుమారు 100 మంది అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి మేము ఈరోజు మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది। నేను అందరికీ, పొద్దుటూరు ప్రజలకు అందరికీ, మన భారతదేశ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, మతాలు వేరు, మనుషులు వేరు। మనం ఏ కులాన్నైనా మతాన్నైనా మనం స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు। అది వాళ్ళ బ్రతుకు తెరువు కోసము, వాళ్ళ జీవన విలువల కోసము వాళ్ళు ఏ మతాన్ని అయితే స్వీకరిస్తారో వాళ్ళు ఆ మతాన్ని ఆచరించటము వాళ్లకు హక్కు। వాళ్ళు ఆ మతమని, వీళ్ళు ఈ మతమని, వాళ్ళు క్రైస్తవులని, వీళ్ళు హిందువులని, వీళ్ళు ముస్లిం అనే భేదాలు లేకుండా ఉండాలంటే మనం అందరము మంచి ఆలోచనతో, మంచి తెలివితేటలతో అందరినీ కలుపుకోయే విధానము, సోదర భావము, హిందూ ముస్లిం భయ అనే విధంగా మనము నడుచుకోవాలా, బ్రతకాలనే ఆలోచన అందరిలో కలగాల। కాబట్టి నేను చేసే విధంగానే అందరూ మన హిందూ సోదరులకు కానీ, క్రైస్తవులకు కానీ, వారి పండుగలకు, వారు ఆచరించే దైవాలకు, వారు ఆచరించే సాంప్రదాయాలకు మనము గౌరవిస్తూ, వాళ్ళు మన సోదరులు, మనమందరం కలిసిమెలిసి ఉండాలా అనే భావనతో మనం మెలిగే విధంగా, మన భావి తరాలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మనము నడుచుకోవాలని చెప్పి నేను ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా అందరి ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాను। అందరూ కూడా గమనించండి, అందరూ మనం సుఖ సంతోషాలు ఉండాలా, అందులోనే మనం ఉండాలనే ఆలోచనతో అందరూ ఉండే విధంగా రేపు రాబోయే 2025 సంవత్సరం నుంచి ఎక్కడ కూడా కుల మతాలకు తావు ఇవ్వకుండా అందరూ ఒకటే కులం, మనుషుల కులం అనే విధంగా మనం నడుచుకోవాలని చెప్పి నేను మరీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను।